తాను మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏమి ఇవ్వలేకపోతున్నానే అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం బాధపడడం జరుగుతుంది. సో, మరి పవన్ కళ్యాణ్ సాంకేతిక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇస్రోకు సంబంధించి నిధులు కేటాయించలేకపోతున్నానే అనే విధంగా ఆయన బాధపడుతున్నారు. సార్, ఎవరైనా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఏ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ ఎవ్వరు కూడా ఏదైనా ఒక మంత్రిగా ఉన్నప్పుడు దానికి నిధులు కేటాయిస్తే వాళ్ళు బాధపడతారు. కానీ ఈయన మాత్రం నిధులు కేటాయించలేకపోతున్నాననే విధంగా మాత్రం పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. సో, అలాంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడని ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిధులు కేటాయింపు జరగకపోతే మాకే మంచిది కదా, మాకే డబ్బులు మిగులుతాయి కదా అనే విధంగా కొంతమంది ఆలోచిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నిధులు కేటాయించలేకపోతున్నానే, మీకు మంచి చేయలేకపోతున్నానే అనే విధంగా ఆయన బాధపడుతున్నాడు. సో, మరి రీసెంట్గానే శ్రీహరికోటలోని అక్కడ ఆయన ఇస్రోకి సందర్శించడం, అక్కడ పర్యటించడం ఇదంతా చేశాడు. సో, అక్కడ మాట్లాడుతూ ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. సో, మరి మన దేశం కోసం ఎల్లవేళ కష్టపడుతూ ఉంటారు ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా. ఎప్పుడు ఏ ప్రయోగం చేయాలి, ఇతర దేశాలకు ధీటుగా ఎలా మనం ముందుకెళ్ళాలనే విధంగా కూడా ఎప్పుడు ఎల్లవేళ రాత్రి పగలు 24 గంటలు కూడా మన దేశం గురించి ఆలోచిస్తుంటారు ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా. సో, మరి అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేయలేకపోతున్నానే, వాళ్ళకు నిధులు కేటాయించలేకపోతున్నానే అనే విధంగా అయితే డిప్యూటీ సీఎం బాధపడుతున్నాడు. అంటే ముఖ్యంగా ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఐక్యూ ఉంటుందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సాధించలేనటువంటి విజయాలు మనం సాధిస్తున్నాం. సో, ఇంతకుముందు రాకెట్లు పంపిస్తున్నారంటే అందరూ కూడా నాసా వైపు చూసేవాళ్ళు. సో, ఇప్పుడు అందరూ కూడా మన భారతదేశ ప్రతిభను అందరూ కూడా గుర్తిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టిన శాస్త్రవేత్తలు అందరూ కూడా కనీసం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి రోడ్లు కూడా సరిగ్గా లేవు, ఆ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉన్నాయి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆయన చెప్పి దాని గురించి బాధపడడం జరుగుతుంది. సో, మరి దానికి సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి అందరు అధికారులతో కూడా నేను మాట్లాడాను. తొందరలోనే ఆ రోడ్లను కూడా పునర్నిర్మించే కార్యక్రమం కూడా చేపడతాను. ఆ రోడ్లు గుంతలుగా ఉన్నాయి కాబట్టి కనీసం మీరు వెళ్ళడానికి రోడ్లైనా సరిగ్గా ఉండడానికి నేను నా వంతు సహాయం చేస్తాను అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఇటు ఎవరైతే ముఖ్యమైనటువంటి ఇలాంటి వాళ్ళు ఉంటారో ఇస్రోకి సంబంధించి నిధులు కూడా కేటాయించినటువంటి దుస్థితిలో మన రాష్ట్రం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చారు. అప్పుల్లో కూరుకుపోయే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం దీనావస్థకు తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం. సో, మరి అలాంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు కోలుకోవడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చాలా సహాయం చేస్తున్నాడు, దోహదపడే విధంగా చేస్తున్నాడు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా తీసుకెళ్లాలంటే కొంచెమైనా కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో, దానికి ఖచ్చితంగా సరైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. సో, మరి నేను సాంకేతిక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు నిధులు కేటాయించడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఇది మాత్రం కుదరడం లేదు అనే విధంగా ఆయన చాలా బాధపడడం జరుగుతుంది. సో, అదే విధంగా చెప్తున్నాడు. సో, మరి మీరు వెళ్ళడానికి కనీసం రోడ్లైనా నేను సరిగ్గా వేయిస్తాను, గుంతలమయమున్న రోడ్ని సాఫీగా చేసే విధంగా నా వంతు సహాయాన్ని, నా వంతు కృషిని నేను చేస్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో, ఓవరాల్గా చూసుకుంటే ఇస్రోకు సంబంధించి అంటే గతంలో కూడా చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయినప్పుడు కూడా అక్కడ శాస్త్రవేత్తలు అందరూ ఎంతో బాధపడినప్పుడు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆ ఓదార్పుతో అందరూ ఆ ఓదార్పు చాలా గొప్పది. ఒక ప్రధానమంత్రి మన దేశం గురించి ఆలోచించి, మన కోసం ఆలోచించి మన ఓదార్చడం అంటే మామూలు విషయం కాదు. చాలా గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి అనే విధంగా కూడా. సో, దాన్ని అప్పటి నుంచి కోలుకొని ఆయన ఇచ్చిన ధైర్యంతో చంద్రయాన్ 3 మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రయోగం సాధించారు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. సో, ఓవరాల్గా ఇస్రోకి సంబంధించి ఆయన తొందరలోని నిధులు కూడా కేటాయిస్తాం, ప్రజెంట్ మాత్రం రోడ్లు అయినా సరిగ్గా చేయిస్తాను అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది.